ఇలా వచ్చాను. మంచినీళ్ళు తాగావా? మంచినీళ్ళు కూడా తాగింది. మంచినీళ్ళు తాగుతా కేకేసింది. కొమ్ములు కోస్తా. కొమ్ములు పెద్దవి ఇది అప్పుడప్పుడు వస్తుంది, రోజు రాదు. ఆ ఎక్క తులిపేసి ఇలా పడేయమ్మా, ఆవులకి పెడతాను. నిన్న కుక్కకి పెట్టి తిన్నావా? ఏదో ఇది కుమ్మాలకు కడతారు అట్లా. తిను తిను తిన్నాక పెడ. టమాటా కూడా తిని వెళ్తుంది. వెళ్దా చూస్తున్నా. వెళ్ళి కిందకి వెళ్ళమ్మా, కిందకి వెళ్ళి వెళ్ళి కిందకే. అయ్యో కొమ్ములు ఎంత పెద్దయ్యో, భయ్యం. అందుకనే కొమ్ములు పెద్దవి కదా, కిందకి వెళ్తాను భయ్యం నాకు. ఉండు ఉండు అలా అలాగా కొంచెం కింద తోస్తాను. కొమ్ములు ఎట్టి ఇసిరిందనుకో మనకే ప్రమాదం. అంతే కదా. కొమ్ములు చూడు ఎలా ఉన్నాయో. అన్నీ కేకెత్తాయి. కొత్త ఆవులు కేకెత్తాయి, పాత ఆవులు కేకెత్తాయి. ఇది ఎప్పుడెప్పుడో కానీ రాదు. ఇవాళ వచ్చింది. మా దత్త పూజ అయిపోయింది 50 రోజులు. పొద్దున్న సోమవారం పొద్దున్న ఇది వచ్చిందన్నమాట. నిన్నేమో ఎలకొచ్చి కథింది. ఎలక ఎవరన్నా నమ్ముతారా? ఎలక అలా వచ్చి గుమ్మం కాడ కథని మేత పెట్టాను ఇలాగ. ఏ చిలకలు తింటాయని పిచ్చులు అవి తినేసారు. ఎలక మా లక్ష్మి చూపించే నమ్మట్లేదు. మీరు ఎలక ఫోటో పెట్టుంటారు, అక్కడ ఎలక బొమ్మను పెట్టుంటారా ఉంది. అవి చూపించారన్నమాట. వీడియోలో వస్తుంది, వింటుంది, వెళ్తుందా. అది ఇలా ఇచ్చి కడిగేసి మళ్ళీ కుక్కలకి వాటికి మేతేస్తాం. నీళ్ళు అయిపోయినాయి, పొయ్యాలి. ఓ బకెట్ అట్టుకొచ్చి ఆడు సీని రాత్రి గోడు నిండిపోయి రాత్రిపూట నిండితే చల్లారెడ్డి తాగేస్తున్నాయి. ఇప్పుడు పొయ్యాలి మళ్ళీ. నీళ్ళే అయ్యా. అందుకని అందాక నేను బకెట్ అట్టుకొస్తాను. ఆ తర్వాత ఒకసారి ఇలాగా ఒక పెదసంలా చేస్తాను. నాకు భయం కొమ్ములు ఉన్నాయని మా పిల్లలు తిడతారు. మళ్ళీ నేను ఏమన్నా తగిలినా చేసినప్పుడు. ఇగో చాక్లెట్ అలా సరే. 3 ప్రదర్శనలు చేసామనుకో కోటి దేవతలు. 3 ప్రదర్శనలు ఇస్తే కోటి దేవతలు అన్నట్టు 3 ప్రదర్శనలు. ఏమంటలేదు. కొమ్ములు ఉన్నాయని మనం జడుతున్నాం. కొమ్ములు ఉన్నాయని మనం జడుతున్నాం అంతేగాని అదేమందం.